రైట్. ఇది అట్టపట్టెలు కట్టుకొని జర్నీ కేరళలో పురుషుల వింత నిరసన. దీనికి సంబంధించి అట్టపెట్టెలు కట్టుకొని ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది అంటారు? అట్టపెట్టెలు కేరళ రాష్ట్రము అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రము. అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన, అక్కడ వాళ్ళు విధించేటువంటి ఫైన్లు, వాళ్ళు చలామణి అవుతున్నటువంటి తీరు ఈ దేశానికి దిక్సూచిగా ఉండే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే అక్కడ అట్టపెట్టెలు కట్టుకొని జర్నీ చేస్తూ ఉన్నారు. అసలు దేనికోసమో తెలుసా? ఒకసారి అది అట్టపెట్టెలు ఎందుకు కట్టుకున్నారు అంటే, ఇది చూడండి జూమ్. అసలు కారణము ఇగో నిండా ముసుకేసుకున్నాడు. ఎందుకంటే పుసుకున్న ఎవరికైనా తాకినా లేని ఇబ్బందులు, ఎందుకంటే ఎవిడెన్స్లు ఉండవు కదా. విషయం ఏంటంటే ఇక్కడ చెప్తా. కేరళలో వ్యక్తి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు. కోజికోడ్ బస్సులో దీపక్ అనే వ్యక్తితో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ మహిళ. ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న దీపక్ను ఆత్మహత్యగా పురిగొల్పిందని మహిళపై కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. అయితే విషయం ఏంటంటే, సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తన వల్లనే ఈయన ఆత్మహత్య చేసుకుంటారని చెప్తా ఉన్నారో, అయితే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సదరు వ్యక్తి నన్ను తాకుతుండని చెప్పేసి ఆమె సెల్ఫీ వీడియో తీసిన కారణంగా ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అంతే కదా, కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక ఆయన బలన్మరణానికి పాల్పడడం జరిగింది. అంటే విషయం ఏంటంటే, ఆమెకు అప్పుడే తాకుతున్నాడని తెలుసా, లేకపోతే ఇదివరకే ఏమన్నా డిస్టర్బ్ చేసిండా, కక్షపూరితమైనటువంటి చర్యనా అన్న విషయాలు ఈ పోలీసు వ్యవస్థ, కోర్టులు నిజ నిర్ధారణ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది ఆల్రెడీ. అందులో భాగంగానే ఈ విషయాన్ని వాళ్ళు ఈ రకంగా బస్సులో కూడా అట్టపెట్టెలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ అక్షరాస్యత ఎక్కువ % ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఇలాంటి నిరసనలు చేస్తారు. ఇక మన దగ్గరనైతే లొల్లి పంచాయతీ గాయకత్తర తెలుసు కదా మనది ఎట్లుంటుంది అనేది. రైట్. విషయం ఏంటంటే, ఇప్పుడు మహిళ వీడియో వీళ్ళే ఇప్పుడు నిజంగానే అయిందనుకుందాం, తను నిన్ను అసభ్యకరంగా తాకుతున్నాడు అనుకుందాం, తాకిండు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఏం చేయాలి? పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి, ఇతను నాతో అబ్యూజ్డ్గా బిహేవ్ చేసిండు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే అదంతా వైరల్ అయిపోయి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చూసి ఆయన ఇజ్జత్ పోయి ఉరి పెట్టుకొని చచ్చిండు. అది ఆ వీడియో కూడా వీళ్ళు ఇదేగా, ఇగో ఆ పర్సన్. సో వాస్తవంగా ఇక్కడ తాకుతున్నట్టు కూడా ఎక్కలేదు, మళ్ళీ బస్ అనేది తూగదా ఏం అదా. సో అందుకని ఇక మా ఆత్మ ఇది ఏడ ఇబ్బంది వస్తుందో, మా వీడియోలు ఏడ బయటకు వస్తాయి అని చెప్పేసి అందరు అట్టపెట్టెలు పెట్టుకొని చూడు. మరి ఇప్పుడు చూడండి, సరే ఆ బస్సు ఆమె ఇంకా నవ్వుతున్నది చూడు, ఆగు. సరే ఆ బస్సు కదిలిందా, అది జరిగిందా, మొత్తానికైతే ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది ఆ బస్సు సంఘటన.